రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ఏపీ బడ్జెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరోసారి మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2025-26కు సంబంధించి సుమారు 3.2 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ఉండనుందని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించనున్నారు. ఇక అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ కి సంబంధించిన తాజా అప్డేట్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు మరి కొద్దిసేపట్లో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ పెట్టడానికి ఈ రోజు ఉదయం సీఎం అధ్యక్షతన కేబినెట్ సీఎం క్యాబిన్ లో ఈ రోజు ఒక మీటింగ్ అయితే జరగనుంది. ఆ మీటింగ్ కి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మంత్రులతో పాటు ఆర్థిక శాఖ మంత్రి కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఈ బడ్జెట్ కి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ అంటే బడుగు బలహీన వర్గాలకి అనుకూలంగా ఉండే విధంగా కూడా బడ్జెట్ అయితే రూపకల్పన చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం రాష్ట్ర డెవలప్మెంట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా ఇప్పుడు అమ్మఒడి తల్లికి వందనం ఎట్లా మే నెలలో చేస్తా ఉంటున్న నేపథ్యంలో దానికి కూడా కొంత బడ్జెట్ అయితే కేటాయించే అవకాశం కనపడుతోంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్రీ బస్సు కూడా ఇచ్చే అవకాశం కనపడతా ఉంది. అన్నదాతలకు ఎవరైతే రైతులు ఉన్నారో రైతు భరోసా కూడా వేయడానికి అయితే పూర్తిగా కూడా సిద్ధం అవుతా ఉన్నారు. రైతు భరోసా కూడా వేస్తామని చెప్పేసి ఇప్పటికే గవర్నమెంట్ చెప్పినటువంటి నేపథ్యంలో రైతు భరోసాను కూడా వేయడానికి అయితే సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి అన్ని బడ్జెట్ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో కూడా కేటాయించే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా హాజరవుతారు. మరి ఈ రోజు ఎంత రాష్ట్రానికి ఎటువంటి బడ్జెట్ పడతారు, మరి ఎట్లా ముందుకెళ్తారు అనే దానిపై కూడా అందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే సాంబశివరావు చెప్పండి, అయితే చంద్రబాబు కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడిన పెట్టే పరిస్థితి ఉంది, ఆర్థిక పరిస్థితి అంతగా బాలేదు, ఖజానా కూడా తక్కువగా ఉంది అని చెప్పి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాలేదు అని చెప్పినప్పటికీ కూడా బడ్జెట్ ని ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు అన్ని వర్గాలకు అనుకూలంగా? అంటే పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే బడ్జెట్ లోటుపాట్లను చూస్తే ఆదాయం పెంచే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ఆదాయం పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తానే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ని అంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని రీత్యా బడ్జెట్ ప్రవేశపెట్టడం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా చూసుకొని బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టామని చెప్తా ఉన్నారు. దానికి తోడుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేంద్రం నుంచి కూడా సహకారం అందుతుంది. కాబట్టి కేంద్ర సహకారం ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆర్థికంగా బలపరిచేందుకు ముందుకు తీసుకెళ్తా ఉన్నామని చెప్పి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.